చూసి రియాక్ట్ అవ్వండి, వదిలేమాకండి. యూత్ తలుచుకుంటే ఏదైనా చేయగలదని మళ్ళీ నిరూపిద్దాం. నిన్న కాక మొన్న కోవా బండాయనికి అన్యాయం జరిగితే సోషల్ మీడియా మొత్తం తగలబెట్టేశాం. సెలబ్రిటీల నుండి పొలిటికల్ లీడర్లు రియాక్ట్ అయ్యేంత వరకు తీసుకుని వెళ్ళాం. 30 లక్షల పైన క్యాష్ వచ్చింది. ఆయన లైఫ్ సెటిల్ అయింది. ఇప్పుడు ఇంకో లైఫ్ కాపాడాల్సిన బాధ్యత మంది. ఇప్పుడు ఆ పాప పేరు పునరిక. ఆ పాపకి రేర్ డిసీజ్ వచ్చింది. ఆ డిసీజ్ నుండి కాపాడాలి అంటే ఇండిషన్ చేయాలి. ఆ ఇండిషన్ కాస్ట్ వచ్చేసి 16 కోట్లు. ఈ 16 కోట్లు కలెక్ట్ చేసే బాధ్యత మంది. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. గవర్నమెంట్ దాకా వెళ్ళాలి. ప్రతి ఇన్ఫ్లుయెన్సర్స్, కంటెంట్ క్రియేటర్లు అందరూ హెల్ప్ చేశారు. చాలా మంది రోడ్ ఎక్కి బాక్సులు పట్టుకుని డొనేషన్స్ కి తిరుగుతున్నారు. ఆల్మోస్ట్ అందరూ హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు మనం వేస్ట్ గా ఖర్చు పెట్టే ఖర్చులో ఈ ఒక్క రోజు మనం ఖర్చును ఆపేసి ఆ పాపకి హెల్ప్ చేస్తే పాపను కాపాడే వాళ్ళు అవుతాం. పైన స్కానర్ పెడతా, ఆ స్కానర్ కి డైరెక్ట్ గా ఫోన్ పే చేయండి. నాదైతే కాదు, వాళ్ళకే వెళ్తుంది. ఎవరైనా ఈ వీడియో చూసి డొనేషన్ చేస్తే మాత్రం అది స్క్రీన్ షాట్ తీసి నా స్టోరీ పెట్టి నా ఐడి మెన్షన్ చేయండి. నేను వాళ్ళకి మెన్షన్ చేస్తా. డైరెక్ట్ గా వాళ్ళకే వెళ్తుంది. డబ్బులు ఎంత ఉంటే అంత, 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు, 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు, రూపాయి ఉన్నా పర్లా. అయ్యి లేకపోతే సరే ఈ వీడియో షేర్ చేయండి. నా వీడియో అనే కాదు, పాప కనిపించే ఏ వీడియో ఉన్నా సరే ప్రతిదీ షేర్ చేయండి. గవర్నమెంట్ రియాక్ట్ అవ్వాలి. గవర్నమెంట్ రియాక్ట్ అవ్వకపోయినా సరే ఈ లోపల చాలా మంది హెల్ప్ చేస్తున్నారు. కలెక్ట్ అవుతుంది. మనమే చేద్దాం. 16 మనిషి 100 రూపాయలు వస్తే ఈజీగా పాపని కాపాడే వాళ్ళు అవుతాం. ఒక్కసారి ఫీల్ అవ్వండి భయ్య, మన వల్ల ఒక పాప ప్రాణం కాపాడితే మాత్రం ఆ ఫీలే వేరు ఉంటది. ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయండి. షేర్ చేసే వాల్యూ ఎంత? 16 కోట్లు. ఎంత? 16 కోట్లు. ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియాలో పెట్టండి. వాట్సాప్ స్టేటస్ పెట్టండి, ఇన్స్టా స్టోరీ పెట్టండి, స్నాప్ లో పెట్టండి, ఫేస్బుక్ లో పెట్టండి, ప్రతి దాంట్లోనే పెట్టండి. ఈ వీడియో గవర్నమెంట్ దాకా వెళ్ళాలి. నా వరకు నేనైతే చేశా. ఇంకా చేయాల్సిందంతా మీరు చేయండి. మా పాపని కాపాడండి. సేవ్ పునర్విక. థ్యాంక్ యూ అండి.